మనం మొత్తం ఎపిసోడ్లో ఒకే ఒక విషయంలో ఎలిమినేట్ అయ్యాం. అది కూడా ముఖ్యమైన విషయం మిస్ అయ్యాం. అస్సలు పట్టించుకోలేదు. ఏంటా విషయం? ఎమోషనల్ లాక్. వాట్? ఎమోషనల్ లాకా? అదేంటి? మీ తమ్ముడి మాజీ భార్య పూజలు పునస్కారాలంటూ మీ తమ్ముడిని ఎమోషనల్ లాక్ చేసి తమ పిల్లలతో కలిసి హ్యాపీగా బోన్ చేసి క్యాన్సిల్ చేసింది కదా. ఇప్పుడు అదే ఆసరా చేసుకుని ఆ ఎక్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఆస్తికి ఎసరు పెట్టదు కదా. పైగా విడాకులు కూడా తీసుకోలేదు. మెలిక పెట్టి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే ఏంటి మన పరిస్థితి? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. అది ఎన్ని మెలికలు తిరిగినా, ఏం మెలికలు పెట్టినా నేను చూస్తూ చేతులు కట్టుకొని నిలబడి ఉంటానని అనుకుంటున్నావా? అసలు దాని మీద నాకు కోపం, పగ ఆస్తిపాస్తుల విషయంలో కాదు. పర్సనల్, వెరీ వెరీ పర్సనల్. నా పర్మిషన్ లేకుండా అది నా తమ్ముడి జీవితంలోకి ప్రవేశించింది. మా నాన్నకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన్ని నెత్తినెక్కించుకుని ఆయన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను లెక్క చేయకపోవడం, నా ఈగోని టచ్ చేసి నన్ను టార్చర్ చేయడం, తను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా క్షమించను, క్షమించలేను. అది తిరిగి నా తమ్ముడి జీవితంలోకి తొంగి చూడాలని చూస్తే దాని పతనానికి అదే గొయ్యి తీసుకున్నదవుతుంది. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నెగ్లెక్ట్ చేయను. ఇప్పుడే ఈ క్షణమే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా. షివరైపోయి ఈ ఛాయలకి తొంగి చూసే ధైర్యం కూడా చేయకుండా చేస్తా. అయితే అర్జెంటుగా నువ్వన్నది అన్నట్టుగా చెయ్యి. తరుణ్ బర్త్డే లోపు ఎమోషనల్ గా అవిని డిస్టర్బ్ చేయడం చాలా అవసరం. అయినా నాకొక చిన్న డౌట్. తను నీకు భయపడుతుందా? భయపడ్డం కాదు, గజగజ వణుకుతుంది. దాన్ని నా తమ్ముడు మెడపట్టి బయటికి గెంటినప్పుడు నేనిచ్చిన షాక్ ట్రీట్మెంట్ గుర్తుకొచ్చి చెమటలు పడతాయి. చూడు, అన్నోన్ నంబర్. ఈ నంబర్ ఎవరిదే? హలో, ఎవరు? బాగున్నావా జనక జనక జనని? వయ్యారాల పొగల లేడీ. ఇన్నాళ్ల తర్వాత నా యోగక్షేమాలు నీకెందుకు గుర్తుకొచ్చాయో చెప్పగలవా? సుప్పనతి శూర్పణక. అరవకో. అరవడానికి నాకు గొంతుంది, దానికి నీ గొంతు కన్నా మించిన వాల్యూమ్ కూడా ఉంది. చూడు, నువ్వు ఏవేవో మాయలు చేసి నా తమ్ముడి హాస్పిటల్లో వాడికి దగ్గరగా చేరొచ్చు కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన లోకం చూడదనుకోకు. నీ పిల్ల చేష్టలు నా దగ్గర సాగవు. ఎందుకే తెగ వయ్యారాలు వలకబోస్తున్నావు? మెలికలు తిరుగుతూ వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? నీ హొయ్యలు, ఒయ్యారాలు, యోగా ఫోజులు వాణ్ణి భ్రమలోకి నెట్టచ్చేవో కాని నన్ను మాయ చేయలేవు. నువ్వెన్ని పిల్లి మొగ్గలు వేసినా తిరిగి నా తమ్ముడితో జీవితాన్ని పంచుకోలేవు. ఆశలు పెంచుకోకు, అడి ఆశల పాలు కాకు అని హెచ్చరించటానికే ఫోన్ చేశా. నీ వార్నింగ్లకు నేను భయపడేదాన్ని కాదు. ముందు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావో ఫస్ట్ అది చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను గుణ అక్కనని మర్చిపోయావా? మంచి మర్యాద లేదా? నీ తమ్ముడు మాజీ అయిన తర్వాత నీకు గౌరవ మర్యాదలేంటి? పైగా నువ్వు మంచి అయితే కదా
మంచి మాటలు వినే రకమైతే కదా. ఎడబాటుకి నువ్వే మూలమైన తర్వాత నీకు విలువేంటి, గౌరవం ఏంటి? ఆశపడ్డం దురాశ అవుతుంది. నీ పిచ్చి పిచ్చి కోరికలు తీర్చడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కానీ అసలు నువ్వెందుకు ఫోన్ చేశావో ముందా చెప్పు. జనని, అరిస్తే ఇక్కడ భయపడ్డానికి ఎవరూ లేరు. కానీ అరవకు. అసలు విషయం ఏమైనా ఉంటే చెప్పు, లేకపోతే పెట్టే. ఏం చూసుకుని అంత విర్రవీగుతున్నావు? నీ కొడుకు ఇక్కడున్నాడు అన్న విషయం మర్చిపోయావా? చూడు, నువ్వు నా తమ్ముణ్ణి మాయ చెయ్యొచ్చు, కానీ నన్ను మాయ చెయ్యలేవు. మాయ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మాయ చెయ్యకుండానే తిరిగి వాడికి దగ్గరయ్యావా? కథలు చెప్తే ఊ కొట్టడానికి నేనేం చిన్నపిల్లని కాను. నువ్వెదగచ్చు, కానీ నీ బుద్ధి ఎదగలేదు. వయసుతో పాటు కుళ్ళు కుతంత్రాలు మాత్రమే ఎదిగాయి. చూడు, నువ్వేదో నా కొడుకు నీ దగ్గరున్నాడని అంటున్నావు కదా. నాకు వాడికి మధ్య నువ్వు మళ్ళీ ఏదైనా కుట్రలు తలపెడితే అప్పుడు తలొంచుకొని కన్నీళ్లు కారుస్తూ వచ్చిందాన్ని కాదు. ఇప్పుడు మాత్రం ఊరుకోను. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో గాని నా గురించి నీకు పూర్తిగా తెలీదు. అంతెదిగిపోయావా? నువ్వు నిజంగా ఎదిగిన దానివే అయితే అర్థం చేసుకో. నేనేంటో అర్థం చేసుకో. నీకు నువ్వు ఎక్కువ అంచనా వేసుకొని లైన్ దాటాలని చూడకు. నీ కొడుకు పుట్టినరోజనే సాకు చెప్పుకొని ఎగురుకుంటూ ఇక్కడికి రావాలని చూడకు. అతిగా ఆశపడి వాణ్ణి దక్కించుకోవాలని వెంపర్లాడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించటానికే ఫోన్ చేశాను. ఏ మాత్రం నా మాట నిర్లక్ష్యం చేసినా గతం కంటే ఎక్కువ వేదన, రోదన మూట కట్టుకొని వెళ్లాల్సొస్తుంది. ఏదో సాధించాలని ఆరాటపడితే మొదటికే మోసం వస్తుంది. బతుకు బలైపోతుంది. జాగ్రత్త. ఆస్తులు, అంతస్తులు మూట కట్టుకుందామని వస్తున్నావేమో. నీ అస్థికలు మూట కట్టి నీ చేతిలో పెడతా. జాగ్రత్త. చూడు, నాకు ఆస్తిపాస్తుల కన్నా రక్త సంబంధాల మీదే మమకారం ఎక్కువ. నన్నేమన్నా భరిస్తా, సహిస్తా. ఇలాంటి చిత్రహింసలకు భయపడ్ను. కానీ నా కొడుకు విషయంలో ఏదైనా దుర్మార్గం తలపెడితే మాత్రం నేను వెనక ముందు ఆలోచించను. ఎన్నేళ్లు పడి పడి ఉన్నా ఇక పడను, తిరగబడతా. నన్ను కాలి కింద నలపాలని చూస్తే నరసింహావతారం ఎత్తుతా. చీల్చి నీ పేగులు నీ చేతిలో పెడతా. నా ఆశల మీద నీళ్లు చల్లాలని చూస్తే నీకు అవే ఆఖరి క్షణాలవుతాయి. గుర్తుంచుకో శక్తి, నేను అప్పటి జననిని కాదు. నోరు ముయ్. నా బిడ్డ నీ దగ్గరున్నాడని వాడి జోలికి వెళ్తే నీకు రేపనేది లేకుండా చేస్తా. ఇచ్చిన వార్నింగ్ లో పారేసుకున్న నోరు మూసుకుని కూర్చుంటే కాస్త నేనివ్వలేదనుకున్న మర్యాద నువ్వు మిగుల్చుకున్నట్టవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. నువ్వు నా విషయంలో ఎంత కన్సర్న్ ఉన్న ఫాదర్వో నాకు తెలుసు. ఐ లవ్ యూ నాన్న. చూపిస్తాను, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటన్నా నాది? చూపిస్తాను, కానీ నువ్వు ఎమోషన్ అవ్వద్దు. అమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు, పిలవద్దు. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీ అమ్మ పలానా అని తెలియగానే నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు. అలా అని ప్రామిస్ చేస్తేనే నీకు నీ కన్న తల్లిని చూపిస్తాను.
నువ్వు ప్రామిస్ చేస్తావా? నా నుంచి దూరంగా వెళ్ళనని మాటిస్తావా? అప్పుడే నీ కోరిక నేను తీరుస్తాను. మీ ఇద్దరిని కలపాలని నేను చూస్తున్నా. నిన్నెందుకు వదిలేస్తానన్నా? ఫ్యూచర్లో అందరం కలిసి ఉండాలని అనుకునేవాడిని కదా. నిన్ను కాదనుకొని నేను ఎక్కడికి వెళ్తాను? ఓకే నాన్న, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఐ ప్రామిస్ యూ, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. మా అమ్మ పలానా అని నాకు తెలియాలి, అంతే. చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది. ఇన్నేళ్ల కోరికకి ఒక అర్థం వస్తుంది. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు నాన్న. ఐ ప్రామిస్ వన్స్ అగైన్ నాన్న. తరుణ్ కి జనని చూపించిన తర్వాత ఆవిడ ప్రభావం తరుణ్ మీద ఎలా ఉంటుంది? ఇద్దరు ఏకం కారు కదా, మన ప్లేస్ కి ఎసరు పెట్టారు కదా. నువ్వంత ఎక్కువ భయపడాల్సిన పనేం లేదు. వాళ్ళనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. ఫైనల్ గా నేననుకున్నదే జరుగుతుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, అయ్యి తీరుతుంది. నువ్వేం వరి అవ్వకు. అసలు ఏం చేస్తావు? అసలేంటి ప్లాన్? నీ తమ్ముడు మాజీ అయిన తర్వాత నీకు గౌరవ మర్యాదలేంటి? కానీ నా కొడుకు విషయంలో ఏదైనా దుర్మార్గం తలపెడితే మాత్రం నేను వెనక ముందు ఆలోచించను. నా బిడ్డ నీ దగ్గర ఉన్నాడని వాడి జోలికి వెళ్తే నీకు రేపనేది లేకుండా చేస్తా. గజగజలాడుతుంది, భయంతో దానికి చెమటలు పడతాయి అన్నావు. కానీ నిన్నే గడగడలాడించింది కదా. ఇక మన కథ అడ్డం తిరిగినట్టేనా? అదేదో బింకానికన్న మాటలు పట్టుకొని నన్ను సాధిస్తున్నావా? ఎదురుపడిని నా శక్తి ఏంటో చూపిస్తాను. నా పాచికల పవర్కి తట్టుకునే శక్తి దానికి లేదు. కథ అడ్డం తిరుగుతుంది, తిరిగి అరణ్యవాసం తప్పదు. తనకి అరణ్యవాసమో మనకి అజ్ఞాతవాసమో. అపశకునం మాటలు మాట్లాడకో. ఇంతవరకు జీవితంలో ఓడింది లేదు. ఓటమి రుచి చూపిస్తుందేమో అని భయంగా ఉంది. రెచ్చగొట్టకు సౌమ్య. నేను రెచ్చగొట్టడం లేదు, నీకు పౌరుషం పెంచుతున్నాను. నీకు ఎలాగైనా గెలవాలనే కక్ష రావాలని ఆరాట పడుతున్నాను. నువ్వు గెలిస్తేనే నాకు ఈ ప్లేస్ పర్మనెంట్ అవుతుంది, లేకపోతే తిరిగి అనాథ బ్రతుకైపోతుంది. నీ ప్లేస్ నీకు పర్మనెంట్ అని ఎప్పుడో గ్యారంటీ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీ ప్లేస్ మిస్ అవ్వవు. నువ్వేం వరి అవ్వకు. వర్రీ అవ్వడం కాదు, ఆవిడ అంతలా తెగించిందంటే తన దగ్గర నీకు మించిన ప్లాన్ ఏదో ఉందని నాకు చిన్న డౌట్. దాని మొహం, ఆ మాటలేం పట్టించుకోకు. అది ఏం చెయ్యాలన్నా నా తమ్ముడు దాని కంట్రోల్లోకి వెళ్ళాలి. వాణ్ణి ఎలా నా కంట్రోల్లో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను కాదని వాడు అడుగు అటువైపు వెయ్యడు, వెయ్యనివ్వను కూడా. ఏమో ఏ మలుపు ఏ కాన్సిక్వెన్సెస్ తెచ్చి పెడతాయోనని ఆలోచించలేక చేస్తున్నా. ఆలోచించాల్సింది నేను, అమలు చెయ్యాల్సింది నేను. నువ్వు అలా చూస్తూ ఉండంతే. చెప్పు, ఎంతవరకు వచ్చింది మన పని? మేడం, మీరు చెప్పినట్టు ఆవిడ పిల్లల గురించి పూర్తిగా ఆరా తీశాను. బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేశాను, సంపాదించాను. దానికే కాస్త టైం పట్టింది. సోది ఆపి ముందు విషయం చెప్పు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మీ తమ్ముడు పిల్లలే. ఏం వాగుతున్నావు? నిజమే చెప్తున్నాను. ఆవిడ మీ ఇంట్లో బయటకు వచ్చినప్పుడు రెండోసారి గర్భవతిగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మొత్తం వివరాలన్నీ సేకరించాను. ఇరుగు పొరుగు వారిని సంప్రదించాను. వాళ్ళు గునా పిల్లలే. ఏమైంది? ఎందుకంత షాక్ లో ఉన్నారు?
ఆ చిన్న మధు గుణ జననీల పిల్లలు అవునా? అవును. మరిప్పుడేంటి చేయడం? అది కడుపుతో ఉండగానే గడప దాటింది. అంటే మనం ఇప్పుడు గడప దాటాలంటారా? ఇప్పుడేగా నాకు ఆ విషయం తెలిసింది. నన్ను కాస్త ఆలోచించని. ఇప్పుడు తెలిసిందా అప్పుడు తెలిసిందా అని కాదు. గుణకి ఈ విషయం తెలిస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోయినా నేను నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను కదా. నువ్వు ఆలోచించి నాకు అర్థమయ్యేలా చెప్పేసరికి పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది. గుణాకి నిజం తెలిసి తనలో మార్పు వస్తే పశ్చాత్తాపంతో అటువైపు మొగ్గు చూపితే నీ బ్రతుకు నా బ్రతుకు బుగ్గిపాలైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఈ నిజం గుణాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుల మీద నీళ్లు పోయటం నాకు తెలుసు. ఇంతకాలం వాడిదాకా నిజం చేరకుండా ఉండలేదా? ఇప్పుడు మాత్రం ఎలా చేరుతుంది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ విషయం తరుణ్ మధు చిన్నాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే వాళ్ళ మధ్య అంత అఫెక్షన్ కనపడుతుంది. తెలిసినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదు. గుణాకి నిజం తెలిసేలోపే ఏదో భయంకరమైన ఎత్తు వెయ్యాలి. వాడు వాళ్లతో కలవకుండా జాగ్రత్త పడాలి. అయినా వాడి బర్త్డే కదా జననిని పరిచయం చేస్తాను అన్నది. ఈలోపు మనం కథ మార్చలేమా? ఎలా? నేనింకా ఒక డెసిషన్కి రాలేదు. ఆచితూచి జాగ్రత్తగా స్టెప్పులు వేద్దాం. గుణ జననిల మధ్య కాస్త దూరం మెయింటైన్ అయ్యేలా ట్రై చేద్దాం. నువ్వు కోఆపరేట్ చేయాలి. డెఫినెట్ గా నా కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీదే ఉండు. కథ నేను ముందుకు నడిపిస్తాను. నీ మాటలు నిజమేనా అమ్మా, లేదా నా కోసం అంటున్న మాటలా? చచ్చా, మీతో అబద్ధం ఎందుకు ఆడతావు మావయ్య? ఇందాకే చెప్పాం కదా, ఎవరి కోసమో ఏదో కారణం కోసమో కాదని. చాలమ్మా, ఈ మాట చాలు. ఈ ఒక్క మాట చాలు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమస్య సమసిపోతుంది. మీ జీవితాల్లో సంతోషం తొంగి చూస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. నాన్నా, మీరెక్కడున్నారు? మీరు కలిశాక నేనే అక్కడికొస్తా లేరా? అది కాదు మావయ్య, 2 రోజుల్లో హరితరుణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా గుణ నాకు నా కొడుకుని చూపిస్తానన్నాడు. అవునా? వాడికి నీకు విలలేని బహుమానం ఇస్తున్నాడన్నమాట నా కొడుకు. నాన్నా, మీరు తప్పకుండా రావాలి నాన్నా. మీరు ఆ వేడుకలో ఉంటే చాలా నిండుగా ఉంటుంది మావయ్య. మాకు తృప్తిగా ఉంటుంది, వాడు కూడా ఆనందపడతాడు. అంతకన్నా కన్నుల పండగైనా గొప్ప వేడుక ఏముంటుంది తల్లి? తల్లి బిడ్డ ఆ అనుబంధం వర్ణించటానికి మాటలు సరిపోవు. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే మావయ్య, ఉంటాము. భగవంతుడా, ఇన్నేళ్లకు వాళ్లకు దారి చూపిస్తున్నావా? చూపు మసకబడేలో, శ్వాస దూరం అవ్వకముందు గొప్ప ఆనందాన్ని నాకు కలిగిస్తున్నావు. జగన్నాటక సూత్రధారివయ్యా, ఏదైనా చేయగలవు. అది నా మనవడి పుట్టినరోజు కాదు, సీతారామ పట్టాభిషేకంగా మారాలి.
వీడి కనుక మరో 2 పిల్లలున్నారని తెలిస్తే వీణ్ణి పట్టుకోవడం మన వల్ల కాదు. ఇద్దరూ ఒకే చోటు ఉంటున్నారు కదా, ఈ 2 డేస్ లో బాగా క్లోజ్ అయిపోయి ఉంటే? అంత సఖ్యత అక్కడ ఏర్పడి ఉంటే ఇంతకాలం కలిసే ఉన్నారు కదా. కన్న కొడుకుని దూరం నుంచి చూపిస్తానని ఎందుకంటాడు? ఏమో, ఈ 2 రోజుల్లో అడిగేస్తుందేమో, గుణ ఒప్పేసుకుంటాడేమో. చూడు సౌమ్య, దానికి అర్థం పర్థం లేని ఆత్మాభిమానం ఎక్కువ. గుణాకేమో మోతాదుకు మించిన అహంకారం, భయం. వీడి భయం వీణ్ణి ఒప్పుకోనివ్వదు, దాని ఆత్మాభిమానం దాన్ని తగ్గనివ్వదు. లేకపోతే ఇప్పటికి ఒకటయ్యేవాళ్లు కదా. నువ్వేం టెన్షన్ పడకు. ఈ పుట్టినరోజు వీడు మా నాన్నని రమ్మని ఆహ్వానం పలికాడు. ఆ ముసలాయన ఊరికే రాడు, ఏదో ఒక ఎజెండాతోనే వస్తాడు. ఆయన ఎజెండా నెరవేరకుండా చూడాలి. వీళ్ళు కలవకుండా గట్టిగా నిలబడాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాడు పరిచయం చేయను అన్న కండిషన్ పెట్టకపోతే ఆ సీన్ అద్భుతంగా ఉండేది కదరా. నా కొడుకు తరుణ్ అని తెలియగానే మీ అమ్మ ఫీలింగ్ ఎలా ఉండేదంటావు? అలా నన్ను గుండెలకి హత్తుకొని ఏడ్చేసేది అంకుల్. అంత ఈజీగా గెస్ట్ చేయకురా, ఒక్కోసారి అమ్మ మూడ్ రివర్స్ అయినా అవుద్ది. ఏరా, నా కొడుకు అయ్యుండి నా దగ్గర దాస్తావా, నన్ను మోసం చేస్తావా అని మాట్లాడినా మాట్లాడుతుంది. హలో, నాకు మాత్రం ఏం తెలుసని నేను చెప్పలేనా ఏంటి? అన్నయ్య, నాన్న నీకు అమ్మని చూపించినప్పుడు, అమ్మకి నిన్ను కొడుగ్గా చూపించినప్పుడు మీరిద్దరు కళ్ళతో ఎలా మాట్లాడుకుంటారు? ఎలా మాట్లాడుకుంటారో ఇప్పుడు ఎలా చెప్తాడ్రా? అప్పుడు వచ్చే భావాలను బట్టి ఆ పలకరింపులుంటాయి. అవి బయటి వాళ్ళకి అర్థం కావు, ఆ 2 మనసులకు మాత్రమే అర్థమవుతాయి. కాసేపు మీ ఊహలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆ ఫంక్షన్లో మీ రహస్యం ఓపెన్ అయ్యాక మీ అమ్మా నాన్నల్ని ఎలా కలపాలో ఒకసారి ఆలోచిద్దామా? అసలు ఆలోచన మొదలు పెట్టిందే ఆ పాయింట్ మీద, కానీ మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేశారు. ఎవరో ఏంటి, అంకులే. సరే, నేనే డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు నేనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ సీన్ ఆలోచిద్దాం అంటున్నానుగా. అంకుల్, ఇలాంటి క్లిష్ట తరుణంలో తాతయ్య ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. అబ్బా, ఏం టైమింగ్ రా, కరెక్ట్ టైంకి భలే గుర్తు చేశావు. అంకుల్ ఇస్ ద బెస్ట్. అందరి భయాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, ఎవరేంటో అందరికీ వివరంగా చెప్పేస్తాడు. అప్పుడు మనం శ్రీరస్తు శుభమస్తు అంటూ పాటలు పాడుకోవచ్చు. అవునరా తరుణ్, అన్నయ్య గారైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. అర్జెంటుగా అన్నయ్య గారికి ఫోన్ చేయండి, పుట్టినరోజుకి తప్పకుండా రావాలని పిలిచేయండి. అవును, తాతే వచ్చాక అందరి ముందు అసలు వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎందుకొచ్చాయో తెల్చాలి. చేయనయ్య, తాతయ్యకి ఫోన్ చేయి. హలో మనోడా, ఎలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య, మీరు బాగున్నారా? నాకేంరా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. తాతయ్య, 2 రోజులు నా పుట్టినరోజు. అవునవును, నాకు ఆహ్వానం కూడా అందింది. ఆహ్వానమా? ఎవరు పంపించారు తాతయ్య? ఎవరు పంపించడం ఏంటి, మీ అమ్మా నాన్నే స్వయంగా ఇద్దరూ కలిసి ఫోన్ చేసి మరీ పిలిచారు. నువ్వు తప్పకుండా రావాలి తాతయ్య. నాన్న అమ్మకి నన్ను చూపిస్తానన్నాడు, నాకు అమ్మని చూపిస్తానన్నాడు. అమ్మా నాన్నల మధ్య కాస్త ఫ్రెండ్లీ వాతావరణం వచ్చింది. కాంప్రమైజేషన్, అడ్జస్ట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఓ అలాగా, అయితే ఇదే బెస్ట్ టైం అన్నమాట. కరెక్ట్ గా చెప్పారు అంకుల్, దిస్ ఈస్ ద బెస్ట్ టైం. మీరు రావాలి, అపార్థాలు అభ్యంతరాలు అన్ని తొలగించేయాలి.
అందరినీ ఒకటి చేయాలి. తప్పకుండా నాన్న. అలాగేనమ్మా, మీరు మీ పనులలో ఉండండి, నేను నా పనులలో ఉంటాను. మా తమ్ముడి చేత ఆల్రెడీ ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించాను. ఆస్తి మొత్తం నా పేరున రాయించుకున్నాను. ఆ కాగితాలు ఇంకా సేపట్లో నా చేతిలోకొస్తాయి. నా తమ్ముడి కొడుకు పుట్టినరోజు 2 డేస్లో ఉంది. వాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఆరాటపడుతున్నాడు. సంబరం ముగిశాక అందరూ వాణ్ణి చూసి సానుభూతి, సంతాపం వ్యక్తం చెయ్యాలి. వేడుక ముగిసిన వెంటనే నా తమ్ముడి ఆస్తి మొత్తం నాది అని ప్రకటించేసి నా తమ్ముణ్ణి, వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి నెట్టేయాలి. ఒప్పుడు కాని ఇన్నేళ్ల నా శ్రమకి పూర్తి ఫలితం అందినట్టు కాదు. వాడి కుటుంబం రోడ్డున పడి అడుక్కు తినేలా చెయ్యకపోతే నా పేరుకి సార్థకత లేదు. చెప్తా, ఆస్తి మొత్తం నాదైపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈ అక్క పవర్ ఏంటో. గొప్ప సంతోషాన్ని మిగిల్చావు. రేపటి రోజున తల్లి స్థానంలో కూర్చోబెడతానని మాటిస్తున్నావు. థ్యాంక్స్ గుణ. నువ్వింత గొప్పగా ఆలోచించి ఇంత మంచి మాట అంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి పుట్టినరోజు నాడు నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే నువ్విప్పుడు అన్న మాటని కన్ఫర్మేషన్ గా తీసుకుంటాను. ఓకేనా? ఐ విల్ స్టాండ్ ఫర్ దట్ వర్డ్. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనేం ఆవేశంలో అనాలోచితంగా అనలేదు. అన్నీ ఆలోచించే అన్నమాట. కాదన్నా, కానీ ఆ మాటకి నువ్వు చేయబోయే పని ఇంకా బలాన్ని ఇస్తుంది కదా. నేను మళ్ళీ సంతోషపడ్డానికి అవకాశం వస్తుంది కదా. ఓకే, నీ కన్ఫర్మేషన్కి నేను కోఆపరేట్ చేస్తా. థ్యాంక్ యూ గుణ. అంకుల్ ఎప్పుడు బయలుదేరానన్నారు, ఇంకా రాలేదేంటి? ఏంట్రా, ఏదో సీక్రెట్ ఫోన్లో మాట్లాడే విషయం కాదు, అర్జెంటుగా చెప్పాలి రా అన్నావు. ఏంటది? అత్త చాలా దుర్మార్గురాలు అంకుల్. ఆ విషయం నువ్వు కొత్తగా చెప్పేదే ఉందిరా. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. తెలిసింది వేరు, స్వయంగా తెలుసుకోవడం వేరు. ఇవాళ ఆవిడ గారు ఎవరితోనో ఫోన్లో ఏం మాట్లాడిందో తెలుసా? నువ్వు చెప్పండి, ఎలా తెలుస్తుంది? నేను బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆవిడ వేడుక ముగిసిన వెంటనే నా తమ్ముడి ఆస్తి మొత్తం నాది అని ప్రకటించేసి నా తమ్ముణ్ణి, వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి నెట్టేయాలి. ఒప్పుడు కాని ఇన్నేళ్ల నా శ్రమకి పూర్తి ఫలితం అందినట్టు కాదు. వాడి కుటుంబం రోడ్డున పడి అడుక్కు తినేలా చెయ్యకపోతే అదంకుల్ ఆ రాక్షసి ప్లాన్. ఆ ప్లాన్కి మనం చెక్ పెడదాం. ఆవిడ గారిని అందరి ముందు ఎక్స్పోజ్ చేద్దాం. ఆ దుర్మార్గపు క్యారెక్టర్ అందరికీ అర్థమయ్యేలా చెప్పేద్దాం. అలా చేస్తేనే ఆవిడ రోగం కుదురుతుంది. దుర్మార్గం బయటపెట్టి బజార్కి లాగాలి. ఆవిడేరా మీ అమ్మ నాన్నల కాపురంలో నిప్పులు కుమ్మరించింది. చేద్దాం. ఆవిడకి ఎలా సన్మానం చెయ్యాలో అలా చేద్దాం. మళ్ళీ మన ఫ్యామిలీ వైపు తొంగి చూడకుండా చేయాలి. అంతే. దీనికోసమని పిలిచావు? అంతేకాదు అంకుల్, మనం అమ్మా నాన్నలకి ఒక సర్ప్రైజ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నా బర్త్డే ఫంక్షన్ అమ్మా నాన్నలో వెడ్డింగ్ యానివర్సరీలా మార్చాలి. వాళ్ళని ఎలాగైనా కలపాలి. ఏం చేద్దామంటావు? మనకి తెలిసిన అన్ని విషయాలు అమ్మా నాన్నలకు చెప్పేద్దాం. ఓవరాల్గా చెప్పడం కాదు, మన ఎమోషన్స్ని విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది సూపర్ ఐడియారా. ఎలా చేద్దాం? వీడియో షూట్ చేద్దాం. నీట్గా ప్రెజెంటేషన్ ఇద్దాం. అదిరిందిరా, నా దగ్గర వీడియో షూట్ కి మొత్తం ఎక్విప్మెంట్ ఉంది. చిన్న, మనం తీసుకొద్దాం పదా. అయితే ఇంకేరా, నువ్వు ఎలా ప్రెజెంట్ చేయాలనుకున్నావో అలా ఎమోషన్స్ వాళ్ళ ముందు ఉంచేద్దాం. ఓకే అంకుల్.
సూపర్ రా, విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా వస్తుంది. ముందెవరు మాట్లాడతారు? అందరికన్నా పెద్దది అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ మాట్లాడితేనే బెటర్. నేను కాదురా, వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నది మీరు. మీ ఆలోచన చెప్పడం మంచిది. అమ్మమ్మ, నువ్వు మెయిన్. నువ్వు ముందు మాట్లాడితే పెద్ద ఆవిడ అనే రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. మీ మనసులో మాట వాళ్ళ హృదయాలు కరిగించేలా చెప్పండి. ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఫీలింగ్స్ బలంగా నాటుకుంటాయి. ఓకేనా? కొంచెం లెఫ్ట్. చక్రి అంకుల్ వస్తున్నారు. పదండి పదండి. పద పద. చక్రి, ఇదేనా రావడం? బాగున్నావా? నేను బానే ఉన్నానంటే. జనని ఏంటి అసలు ఈ మధ్య కనపడమే లేదు? అమ్మ వర్క్ లో బిజీగా ఉన్నారు. మాతో టైం స్పెండ్ చేయడానికి కూడా కేటాయించడం లేదు. ఓ, ఖాళీగా ఉండి ఆలోచించే బదులు వర్క్ మూడ్లోకి వెళ్ళడం చాలా మంచిదే కదా. అవును, మీరిద్దరూ కూడా నాకు ఈ మధ్య బాగా దూరం అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు? మీరు కలవడం లేదు, కలివిడిగా మూవ్ అవడం లేదు. ఏంటి అంకుల్ అంత పెద్ద మాట అనేసారు? మీరు బిజినెస్ లో బిజీ అయిపోయి మేం కలవట్లేదు అంటున్నారేంటి? మాకు మీరంటే స్పెషల్ ఎఫెక్షన్ ఉంది. మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో మెంబర్ లాగే ట్రీట్ చేస్తాం. నేను అమ్మతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా కదా అంకుల్. మీరు ఇలా ఆలోచించడం కాస్త బాధగా అనిపిస్తుంది. మీరు బిజినెస్ టూర్లలో బిజీగా ఉన్నారు. డిస్ట్రాక్ట్ చేయడం ఎందుకని కలవలేదు, అంతే. వేరే ఉద్దేశం ఏం లేదు అంకుల్. ఏంటో నాకు ఈ మధ్య ఒంటరివాడిని అయిపోతున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. అలా ఫీల్ అవ్వకండి అంకుల్. మేమెప్పుడూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళమే. మీరు అమ్మకి మంచి స్నేహితులు, మాకు ఆత్మీయులు. అవును చక్రి, నువ్వెందుకలా ఫీల్ అవుతావు? నిన్నెప్పుడూ మా మనిషిగా, మాకు తోడు నీడగా, ఎన్నో సందర్భాల్లో ధైర్యాన్నిచ్చిన గొప్ప మనిషిగా భావిస్తాం. నీ మీద మా అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది తెలుసా. నువ్వు అటువంటి ఆలోచనలన్నీ మనసులోకి రానివ్వద్దు. నేను ఇవాళ అది వచ్చిన తర్వాత చెప్తాను. మనందరం ఒకరోజు సరదాగా గడుపుదాం, సరేనా? అలాగే ఆంటీ, ఖచ్చితంగా కలవాలి. మీ అందరితో సంతోషంగా గడిపి చాలా కాలమైంది. చక్రి అంకుల్ చాలా జెన్యూన్ మనిషి కదా. నిజంగారా, ఈస్ ఏ గుడ్ జెంటిల్మెన్. నీకు విషయం చెప్పనా? చక్రి మీ అమ్మని లవ్ చేశాడు. ఏంటి అంకుల్? కానీ వదిన మాత్రం మంచి ఫ్రెండ్లా భావించింది. మీరు చెప్పేది నిజమా అంకుల్? నీతో అబద్ధం ఎందుకు చెప్తాన్రా? చక్రి మనసులో ఏమనుకున్నా మీ అమ్మ దగ్గర మాట జారలేదు. చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశాడు. అంకుల్ మనసులో అలాంటి ఆలోచన ఉందని మీరెలా చెప్పగలరు? మేము హైదరాబాద్లో హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ గుణ నేను వచ్చి కలిసింది చక్రినే. అలా 1-2 మీటింగుల తర్వాత గుణ చక్రి బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవటం మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే తన మనసులో మాట ఎక్స్ప్రెస్ చేశాడు. కానీ తొందరపడి వదినతో మాత్రం చెప్పలేదు. వదిన స్నేహం కోరే మనిషి. వదిన అపార్థం చేసుకుంటే స్నేహం కూడా దూరం అయిపోతుందని ఆలోచించినట్టున్నాడు. చాలా హుందాగా ప్రవర్తించాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కరెక్ట్. కల్మషం లేని మనిషి. సహాయ సహకారాలు అందించే తత్వం గలవాడు. సరే, వస్తానండి. సరే, వస్తాను. బాయ్ మధు, ఉంటాను. స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. స్వీట్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అవును మేడం, మీ అబ్బాయి పేరు కూడా తరుణేనా? అవును, అందుకే కదా
ఆ పేరు వినగానే అంత కలవరపడింది, ఆరాటపడింది. నా బిడ్డేనని తల్లడిల్లిపోయాను. మేడం, మీ అబ్బాయిని మీరు ఇంతవరకు చూడలేదా? ఒక ముఖ్యమైన వ్యక్తి నాన్న, నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ లాంటి వ్యక్తి. వారిని నేను రేపు నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు చెప్పకూడదా? చెప్పేవాడిని అయితే చెప్పనా? సర్ప్రైజింగ్గా రేపు పరిచయం చేస్తానని ఎందుకంటాను? అంత స్పెషలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓ, మేం గతంలో ఎప్పుడైనా చూసావా? మీరు చూసింది చూడండి నాకెలా తెలుస్తుంది అంకుల్? నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను. ఈ గొలుసు ఖచ్చితంగా జననియే ఇచ్చుంటుంది. రేపటిదాకానేరా మీ సంతోషాలంతా. రేపు మీ అందరినీ ఎవరికి వారే యమునా తీరే అంటూ తలోదారినా పంపించకపోతే నా పేరు శక్తి కాదు, మార్చేసుకుంటా అశక్తి అని. సరే, నీ ఇష్టాలన్నీ నేను చెప్పేశాను. ఇంకా నీకేమైనా కావాలనుకుంటే యాడ్ చేయి, ఓకేనా? అలాగే. అంకుల్, నిజం చెప్పండి, ఆ షర్ట్ అమ్మ నాన్నకి ఇచ్చింది కదా? ఎస్, అందులో డౌటే ఉంది. ఆ షర్ట్ రేపు వేసుకుంటే వదిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియని అర్థం కాని సీక్రెట్ ఎమోషన్ ఏదో ఒకటి నడుస్తుంది అని నాకు డౌట్గా ఉంది. డౌటే ఉందిరా, అది కన్ఫర్మ్. నాకు కూడా ఎప్పటి నుంచో అనుమానం తొలుస్తూనే ఉంది. అది సీక్రెట్ ఎమోషన్ అయినా రేపు బయటపడ్డ నేను కట్ చేస్తాను కదా. రిలేషన్స్ని కట్ చేయడంలో, మీ ఎక్స్పెక్టేషన్స్ని తారుమారు చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. సంబరపడుతున్నారు కదా? పదండి పదండి. మీ సంబరాలన్నీ రేపు పుట్టినరోజు వేడుకలోపు మాత్రమే. ఆ తర్వాత సీన్ మారిపోతుంది. మీ బతుకులు చిందరవందరైపోతాయి. ఏంటత్తా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? ఏ విషయంగా అంతగా మురిసిపోతున్నావు? నాన్న నా ఇష్టాలు చెప్పాడనా? అవునరా, నేను మర్చిపోయినా మీ నాన్న భలే గుర్తుపెట్టుకున్నాడే. నీ సంతోషం కన్నా నాకు కావాల్సిందేముంది చెప్పు? ఇప్పుడేం చూస్తున్నావు? నీ పుట్టినరోజు నాడు నా సంతోషాన్ని పూర్తిగా చూసి సంతోషపడదు గాని. అంటే ఏదో మనసులో పెట్టుకున్నావన్నమాట. నా మనసులో ఏముంటుందిరా, మీ సంతోషం తప్ప. అవునులే, నీది గొప్ప విశాల హృదయం కదా. మా మేలే నీ జీవిత పరమార్థం, అంతే కదత్తా? అంతేగా. మనం తరుణ్కి మన మధ్య ఉన్న రిలేషన్ చెప్పక్కర్లేదు. కానీ వాడికి మనం బ్యాక్ డ్రాప్ లో పేరెంట్స్ గా నిలబడదామా గుణ? ఈ షర్టు చూస్తుంటే నీకు నీ పెళ్ళాం గుర్తొస్తుంది కదా? హలో,
జనని, నువ్వు తాయిలాలిచ్చి నా తమ్ముణ్ణి వశపరుచుకుందామని అనుకుంటున్నావా? నువ్విచ్చిన షర్టు వేసుకుని నా తమ్ముడు పుట్టినరోజు వేడుకలో పాల్గొంటే నువ్వు సంతోషపడతావా? సంతృప్తి చెందుతావా? సీక్రెట్ ఎమోషన్స్ ప్లే చేస్తున్నావా? లేకపోతే నా తమ్ముడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వాణ్ణి లాక్ చేసి నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? చెప్తా, వాడు ఈ షర్ట్ ఎలా వేసుకొని వస్తాడో చూస్తాను. అక్క, ఏమైందక్క? ఎందుకు అలా ఉన్నావు? అయినా నా రూమ్లో నువ్వేంటి? పైగా తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు? ఇది నీ రూమా తమ్ముడు? యాక్చువల్గా నిద్ర ముంచుకొస్తుంటే కళ్ళు మూతలు పడిపోతుంటుంటే నా రూమే అనుకుని వచ్చేసాను. వచ్చి రాగానే మంచం మీద వాలిపోయాను. ఇప్పుడు తలుపులు బాధేసరికి ఎవరా అని ఉలిక్కిపడి లేచొచ్చి తలుపు తీశాను. వస్తే నువ్వు. ఇప్పుడు అర్థమైందిరా, ఇది నీ రూమ్ అని. సరేరా, నేను వెళ్తాను. ఏమైందక్క? అంత నిద్ర ముంచుకొచ్చేలా శ్రమ నువ్వేం పడ్డావు? శ్రమ పాడా, అసలు ఆరోగ్యంలోనే ఏదో కొంచెం తేడా వచ్చిందిరా. ఎప్పుడు నాలత్తగా నీరసంగా ఉంటుంది. మరి నాతో చెప్పలేదే? హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించేవాణ్ణి కదా. పర్వాలేదురా, చిన్న చిన్న నలుతులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, వాటిదేముందిలే. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. అవునరా, ఇదేంట్రా కొత్త షర్ట్లో ఉంది? అవునక్క, కొత్తదే. రేపు తరుణ్ బర్త్డేకి వేసుకుందామని తీసుకొచ్చా. అరే అవునరా, ఈ కొత్త షర్టుకి మరకలేంట్రా? అయ్యో, రేపు నా కొడుక్కి నిజం చెప్పేస్తాను. మీ ఎడబాటుకు కారణం మీ అక్కే అని, మీ కాపురంలో చిచ్చు పెట్టింది ఆ శక్తి అని అన్ని వివరంగా చెప్పేస్తాను. రేపు తాతయ్య వస్తాడు, మా జీవితాలని చక్కబెడతాడు, దుష్టశక్తుల్ని తరిమేస్తాడు, మంచి భవిష్యత్తు మాకు అందిస్తాడు, అమ్మా నాన్నల చేయి కలుపుతాడు, చెలిమిని పెంచుతాడు, మమ్మల్ని అందరినీ వాళ్ళు గుండెలకి హత్తుకునేలా చేస్తాడు. రా తాతయ్య, నువ్వు వచ్చి రేపు మాకు కొత్త పండుగని పరిచించి. గ్రేట్ ఫ్యామిలీ, గ్రాండ్ సెలబ్రేషన్స్. ఇంకా ఎవరి మనసులో ఎలాంటి వెల్తీ ఉండదు, ఎలాంటి లోటు ఉండదు. మా ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా సాగిపోతుంది. అమ్మా నాన్నల ప్రేమ తనవి తీరా అనుభవిస్తాం. రేపు నేను నాన్నని నాన్న అని పిలవబోతున్నాను. డాక్టర్ గుణ, ద ఫేమస్ డాక్టర్ గుణ నా తండ్రి అని నేను ఆయన కొడుగ్గా ప్రపంచానికి పరిచయం అవబోతున్నాను. ఇంతకాలం నాకు నాన్న లేడని ఫీల్ అయ్యాను, కానీ ఇక నుంచి
నన్ను చూసి మీలాంటి నాన్న నాకుంటే బాగుండు అని జనం అనుకునే రోజు రేపటి నుంచి మొదలవబోతుంది. దేవుడా, అన్యాయాన్ని నువ్వు అట్టే కాలం ఉపేక్షించవు. దయతల్చావయ్యా, ఆ కుటుంబాన్ని ఒక్కటి చేస్తున్నావు. నీకు 100 కోటి వందనాలు. నా కూతురి బ్రతుకులో కొత్త సంతోషాలు తొంగి చూస్తాయి. రేపు మావయ్య వచ్చి ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదరడం చూసి చాలా సంతోషపడతారు. ఆయన అన్నట్టు ఎవరి కోసమో కాకుండా మా కోసం మేము కలిసామని తెలిస్తే పొంగిపోతారు. మావయ్య మనసు తేలిక పడుతుంది. మా మీద ఓ మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఆయన తృప్తే మాకు శ్రీరామ రక్ష. గుణలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రేపు నాన్న వస్తారు. ఆయన మా సఖ్యత చూసి మురిసిపోతారు. తన మనసు కుదుట పడితే తను మాతో ఉండటానికి ఇష్టపడతారు. ఇంకా నాన్నని ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను జనని ఫ్రెండ్లీగా ఉంటున్నామని తెలిస్తే ఇంకా ఆయన మాత్రం ఎందుకు వెళ్తారు? నేను తరుణ్కి జననిని చూపించానని తెలిస్తే ఆయనలో ఏ బాధ ఉండదు. ఖచ్చితంగా నాతోనే ఉంటారు. ఉండేలా బిహేవ్ చేస్తాను. ఈ చీరలో మీ అమ్మని చూసుకోవాల్సిన అవసరం లేదురా. నీ బర్త్డే గిఫ్ట్గా నేను మీ అమ్మనే నీకు చూపిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఊహించుకోవాల్సిన పని లేదు. కలలు కనాల్సిన అవసరమూ లేదు. కన్న తల్లిని చూసి ఆ రూపం నీ కళ్ళల్లో దాచుకోవచ్చు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకోవచ్చు. గుర్తు తెచ్చుకొని మురిసిపోవచ్చు. కారణాలు ఏమైనా కలిసుండే కాలం మా మధ్య నిలవకపోయినా మీ అమ్మ కూడా ఓ రకంగా మంచిదేరా. ఇన్నేళ్ల తర్వాత నీ కోరిక నెరవేర్చబోతున్నాను. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చానన్న తృప్తి నాకు మిగులుతుందిరా. Happy birthday to you, my son. డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి నిన్ను అమ్మని ఒకేసారి చూశాను. బర్త్డే రోజు కళ్ళు తెరవగానే అమ్మా నాన్న ఎదురుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. అమ్మని పట్టుకొని ఉన్నావు కదా, అమ్మని అంటి పెట్టుకునే నా పక్కన కూర్చున్నావు కదా. వదిలేయాల్సిన పనేం లేదు డాడీ, పట్టుకో. నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. థ్యాంక్స్ డాడీ. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మని చూపిస్తావా అని ఉంది డాడీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. తప్పకుండారా. ఇవాళ రాత్రి నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా నిద్రపోయేలా చేస్తాను. ఇవాళ నువ్వు మీ అమ్మని చూస్తావు. నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీకు అందజేస్తాను. డాడీ, ఇట్స్ నాట్ ద టైం, కానీ అడుగుతాను, ఏమనుకోవుగా? నువ్వు ఏది అడిగినా నేనెప్పుడు ఏమీ అనుకోనురా. ఇన్నేళ్ల తర్వాత
నువ్వెందుకు ఈసారి అమ్మని చూపిస్తాను అని కమిట్ అయ్యావు? నీకోసమేరా. నీ విషయంలో నేనెప్పుడూ పంతాలకి పోను, పట్టింపులకి పోను. ఎన్ని మెట్లైనా దిగి రావడానికి సిద్ధంగా ఉంటాన్రా. నువ్విప్పుడు నన్ను గతం గురించి ప్రశ్నలు వేయకు, కారణాల గురించి తరచి తరచి అడక్కు. నువ్వు నా ప్రాణం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. పుట్టినరోజు సంతోషాన్ని పూర్తిగా అనుభవించరా. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటయ్యా ఇది? లోకం కోడి కూస్తే మేలుకొంటుంది అంటారు. నువ్వేంటి కోడి కన్నా ముందే నీ అప్పుల అరుపులతో నిద్రలేపుతున్నావు? ఇది నీకు ధర్మంగా లేదయ్యా. అరే తీర్చేస్తా అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకిలా వేధిస్తున్నావు? చూడు, ఇవాళ నా మేనల్లుడి బర్త్డే. అది జరిగిన మరుక్షణం నా తమ్ముడితో, తమ్ముడు నీ ఆస్తి మొత్తం నా పేరునే రాసినందుకు థ్యాంక్స్ రా అని చెప్పి ఆస్తి నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. ఆ తర్వాతి నిమిషంలో నీ అప్పులన్నీ తీర్చేస్తానయ్యా. ఊరికే ఫోన్లు చేయకు. నీ మాట నా మాట ఎవరైనా హ్యాక్ చేశారనుకో, ఇద్దరం ప్రమాదంలో పడిపోతాం. నమ్మకం లేకపోతే రావయ్యా. నా తమ్ముడి ఆస్తి నా పేరు మీద మారినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూపిస్తా. నా బర్త్డే కేక్ కటింగ్ కంటే ముందే నీ మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయట పెట్టేస్తాను. నేనే కాదు, తాతయ్య కూడా ఉంటాడు సాక్ష్యంగా. ఆస్తి చేతికి రావడం కాదు, చిప్ప చేతిలో పెట్టి నీ మెడపట్టి బయటికి గెంటిస్తాను. దరిద్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాకే దర్జాగా నేను ఫంక్షన్ చేసుకుంటాను. హ్యాపీగా కేక్ కట్ చేస్తాను. మళ్ళీ చేస్తాను, ఆగు.